సాధారణంగా దక్షిణ భారతదేశంలో తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ చదివించాలని కలలు కంటారు. అయితే ఇప్పుడు ఇంజనీరింగ్ చదవడం ఒక పెద్ద శాపంలాగా తయారైందా అంటే తయారైందనే చెప్పొచ్చు. ఇప్పుడు తల్లిదండ్రుల కలలు అంటే ఇంజనీరింగ్ చదివించిన తల్లిదండ్రుల కలలు కలలవుతున్నాయా? అంటే అవుననే సమాధానం వస్తుంది. ఈ సంవత్సరం మనం గమనించినట్లయితే దేశంలో ఎంతో పేరున్న ఐఐటి ముంబైలో దాదాపుగా 2000 మంది ప్లేస్మెంట్స్కి రిజిస్టర్ చేసుకున్నారు. వీళ్ళలో కేవలం 1300 మందికి మాత్రమే ఉద్యోగం దొరికింది. మిగతా 700 మందికి ఉద్యోగం దొరకలేదు. అంటే దేశంలోనే ఎంతో పేరున్న ఐఐటి లాంటి చోట్ల చదివిన పిల్లలకే సరైన ఉద్యోగ అవకాశాలు లేకపోతే మరి సాధారణ విద్యాలయాల్లో చదివిన పిల్లల పరిస్థితి ఏంటి? అయితే ఇక్కడ కంపెనీల దృక్పథం మారినట్టుగా మనకు అనిపిస్తుంది. ఒకప్పుడు ఐఐటిలో చదివిన డిగ్రీ ఉంటే చాలు పిల్లలకి ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఐఐటిలో చదివిన డిగ్రీ ఉన్న అంటే ఇప్పుడు డిగ్రీల కంటే కూడా పిల్లాడి స్కిల్స్ నైపుణ్యం ఏంటనేది ఇప్పుడు కంపెనీలు గమనిస్తున్నాయి. కాబట్టి పిల్లోడికి డిగ్రీ కంటే కూడా నైపుణ్యం లేదా నేర్చుకుని అంటే ఈ నైపుణ్యం ఎట్లా ఉంది అంటే స్కిల్స్ ఏ విధంగా ఉన్నాయి అనే విషయాన్ని ఆధారంగా చేసుకునే ఉద్యోగాలు ఇస్తున్నాయి. ఎందుకంటే రాబోయే 10 ఏళ్ళు ప్రపంచమంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు చూస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ప్రతి వారం కొత్త ఆవిష్కరణ జరుగుతుంది. వీటిని మనం అందుకోవాలి అంటే స్టూడెంట్కి తపన ఉండాలి, వాటితో పాటు నైపుణ్యం ఉండాలి. కాబట్టి చదివిన ప్రతి పిల్లాడి దగ్గర స్కిల్ ఉండదు. కాబట్టి కంపెనీలన్నీ ఇప్పుడు డిగ్రీ కంటే కూడా డిగ్రీ ఏదైనప్పటికీ పిల్లాడి దగ్గర ఏం నైపుణ్యం ఉంది, ఆ నైపుణ్యం మాకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది ఆలోచిస్తున్నాయి. కాబట్టి రాబోయే రోజుల్లో పిల్లలు బైహార్ట్ చేయడము లేకపోతే బట్టి కొట్టడం అనేటువంటిది మానేసి నైపుణ్యాన్ని ఇంప్రూవ్ చేసుకోవటం చేయాలి. కాబట్టి యూనివర్సిటీలన్నీ కూడా నైపుణ్య అభివృద్ధికి కేంద్రాలను ఏర్పాటు చేసి పిల్లోడు బీటెక్లో చదువుతున్నప్పుడే స్కిల్ డెవలప్మెంట్లో ట్రైనింగ్ ఇవ్వాలి. అంటే వాళ్ళ స్కిల్స్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, మార్కెట్ ట్రెండ్ ఎట్లా ఉంది, మార్కెట్ ట్రెండ్కి అనుగుణంగా పిల్లోడు తన స్కిల్స్ని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి అనే విషయాలపైన సరైన అవగాహన కార్యక్రమాలను నిర్వహించి మనం పిల్లలకి సరైన ఎడ్యుకేషన్ అందించగలిగినట్లయితేనే వాళ్ళు మార్కెట్లో జాబ్ తెచ్చుకోగలుగుతారు. లేకపోతే బీటెక్ చదివినా కూడా గోళ్ళు గిల్లుకుంటూ తిరగాల్సి వస్తుంది.